ఎన్ని ఏఐలు వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్ టాలీ విత్ జిఎస్టి మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో, ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good evening, all of you. My voice is clear. Good evening, sir. Let me confirm. Yeah, very good evening, guys. సో యా నిన్న డిస్కస్ చేసిన క్లాస్ ఏదైతే ఉంటుందో మళ్ళీ ఒకసారి టుడే మనం దాని గురించి డిస్కస్ చేద్దాం క్లియర్ గా. ఓకే, సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. లైక్ గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి, బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలనేది లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే క్లాస్ లో వచ్చేసి మనం పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి, పర్చేజ్ ఆర్డర్ ని మనము ఎందుకు క్రియేషన్ చేయాలి, దీనివల్ల మనకు యూజెస్ ఏంటి అనేది కూడా టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్? పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? పర్చేజ్ ఆర్డర్ ఎప్పుడు రైజ్ చేస్తాం? మన బిజినెస్ లో స్టాక్ ముందుగానే ఆర్డర్ పెట్టుకోవడాన్ని పర్చేస్ ఆర్డర్ అంటారు. సో స్టాక్ ఆర్ గూడ్స్? స్టాక్ ఆర్ గూడ్స్. ఓకే, మనము రెగ్యులర్ గా మన యొక్క సప్లయర్ కి ఆర్డర్ అనేది పెడుతూ ఉంటాం. ఎప్పుడు పెడుతూ ఉంటాం? మనకి ఒక 1 week ఉంటే మన దగ్గర స్టాక్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, సో 1 week బిఫోర్ లేదంటే 10 days బిఫోర్ మన దగ్గర స్టాక్ అనేది కంప్లీట్ అవుతుంది అనే సిచ్యువేషన్స్ లో మనము మన రెగ్యులర్ సప్లయర్ ఎవరైతే ఉంటారో వారికి మనకి ఎంత స్టాక్ కావాలి అనేసి మనం ఆర్డర్ అనేది పెట్టుకుంటాం. మన నేచర్ ఆఫ్ బిజినెస్ అనేది మొబైల్ షాప్ కావచ్చు, లేదంటే ఫర్నిచర్ షాప్ కావచ్చు, లేదు అంటే ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు, లేదు అంటే లైక్ ఆటోమొబైల్స్ కావచ్చు, ఏ బిజినెస్ అయినా కావచ్చు, లేదంటే అప్పారల్ కావచ్చు, ఏ బిజినెస్ అయినా కావచ్చు. మన నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి మన సప్లయర్ కి మనకు ఎంత గూడ్స్ కావాలి అంటే 500 క్వాంటిటీ కావాలా, 400 క్వాంటిటీ కావాలా, 200 క్వాంటిటీ కావాలా, 300 క్వాంటిటీ కావాలా అనేది మన సప్లయర్ కి మనము ఆర్డర్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు దీనికి ఒక ప్రాసెస్ ఉంది. స్టెప్ 1 అంటే ఏంటి? పర్చేజ్ ఆర్డర్. మనము సప్లయర్ కి ఆర్డర్ పెట్టేటప్పుడు ఒక ఆర్డర్ నెంబర్ అనేది మనం ఇస్తాం. అది మన యొక్క బిజినెస్ ప్రాసెస్ ని బట్టి మనం ఏదైనా నెంబర్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మన బిజినెస్ లో చూసుకుంటే మన బిజినెస్ ఏంటి ఇక్కడ? సో కంప్యూటర్ స్పేర్ పార్ట్స్, మానిటర్, ర్యామ్, హార్డ్ డిస్క్, కీబోర్డ్ 100 టోటల్ గా 400 క్వాంటిటీ. వాటికి సంబంధించిన రేట్స్ కూడా ఇక్కడ మనం ఇచ్చాం. ఇక్కడ ఆర్డర్ నెంబర్ ఏముంది? SS-001 అనే ఒక ఆర్డర్ నెంబర్ తో
మన యొక్క సప్లయర్ కి మనం ఆర్డర్ అనేది పెట్టుకున్నాం. ఓకే. ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మన ఆర్డర్ ని మన సప్లయర్ యాక్సెప్ట్ చేయాలి కదా. సో యాక్సెప్ట్ చేయాలి కాబట్టి సో అతను ఏం చేస్తాడు అంటే రిసిప్ట్ నోట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాడు. ఎవరు? మన సప్లయర్. నువ్వు పైన ఒక ఆర్డర్ నెంబర్ ఇచ్చావు కదా, ఆ ఆర్డర్ నెంబర్ ని యాక్సెప్ట్ చేసినట్టుగా ఇక్కడ సప్లయర్ ఏం చేస్తాడు, ఒక ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకుంటాడు. ట్రాకింగ్ నెంబర్ అనేది ఇచ్చుకుంటాడు. సో ST-01. ఒకవేళ మీకు అక్కడ లేకపోతే ప్రింటింగ్ లో ఏమైనా మిస్ అయింటే మీరు రాసుకోండి ఇక్కడ ST-01. ఓకే. ఇదే ఇవ్వాలని ఏం లేదు, కంపెనీ నామ్స్ ప్రకారంగా వాళ్ళు నచ్చిన వాళ్ళ కోడ్ అనేది పెట్టుకుంటారు. ఓకే. మనము ఆర్డర్ నెంబర్ SS-001 తో ఆర్డర్ పెడితే మన సప్లయర్ ST-01 ని యాక్సెప్ట్ చేసి మీరు ఇచ్చిన ఆర్డర్ ని అతను యాక్సెప్ట్ చేసుకుంటాడు. ఓకే. మీరు ఆర్డర్ పెట్టారు, ఎన్ని? ఒక 400 క్వాంటిటీ ఆర్డర్ పెట్టారు, అతను యాక్సెప్ట్ చేశాడు అంతే. ఇంకా స్టాక్ మీ దగ్గరికి రాలేదు. తర్వాత నువ్వు మళ్ళీ ఏం చేసావు, ఇమీడియట్ గా ఫోన్ చేసి సో ఆర్డర్ అనేది పెట్టుకున్నావు. రిజెక్షన్ అవుట్. సో మళ్ళీ నువ్వు ఫోన్ చేసి చెప్పావు సప్లయర్ కి, ఆ 400 క్వాంటిటీలో నాకు ఒక 10 లెస్ అయ్యండి, ఒక 10 క్వాంటిటీ లెస్ అయ్యండి అని చెప్పారు. సో వాళ్ళు ఏం చేశారు, మీరు ఆర్డర్ పెట్టారు, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అంతే కదా. సో యాక్సెప్ట్ చేసిన ట్రాకింగ్ నెంబర్ ఏది? ఇదే కదా. దీని నుంచి దీంట్లో 400 క్వాంటిటీ ఉన్నాయి. ఈ 400 క్వాంటిటీ నుంచి ఒక 10 లెస్ చేస్తారు. అక్కడికి ఎన్ని ఉన్నట్టు మనకి? 390 ఉన్నట్టు. 390 మన దగ్గర ఉన్నట్టు. సో తర్వాత స్టెప్ 4 లో ఏంటి? మెయిన్ పర్చేజ్ ఇన్వాయిస్. ఇక్కడ మనకు ఇంకా మన దగ్గర స్టాక్ ఎంత ఉంటుంది? ఓకే, 390 ఉంటుంది. మెయిన్ గా 390 పర్చేజ్ ఇన్వాయిస్. మెయిన్ ఇన్వాయిస్ తో మనకి 390తో మన దగ్గరికి ఇన్వాయిస్ వస్తుంది. 390తో మన దగ్గర మెయిన్ ఇన్వాయిస్ వస్తుంది. ఆ వచ్చేటప్పుడు కొన్ని వస్తువులు డ్యామేజ్ అయ్యాయి. ఓకే, కొన్ని వస్తువులు డ్యామేజ్ అయ్యాయి. సో ఇక్కడ డెబిట్ నోట్. ఇక్కడ ఆ 390లో మళ్ళీ మనకి 19 ఉన్నాయి చూడండి, ఒక 20 లెస్ చేస్తారు. 20 లెస్ చేస్తారు. ఫైనల్ గా మన దగ్గర స్టాక్ సమ్మరీ ఎంత ఉంది, స్టాక్ అనేది చూస్తాం. ఇక్కడ 370 మన దగ్గర ఫైనల్ గా స్టాక్ సమ్మరీ ఉంటుంది. ఈ హోల్ ప్రాసెస్ ని పర్చేజ్ ఆర్డర్ లో మనం ఎలా చేయాలి అనేది టుడే కాన్సెప్ట్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఇది మేజర్ గా ఎక్కువ పర్చేజ్ ఎక్కడైతే ఉంటాయో, ఏ ఇండస్ట్రీస్ లో ఎక్కువగా ఉంటుందో వాళ్ళు చేస్తూ ఉంటారు. అది మీరు గమనించాలి. పర్చేజ్ ఆర్డర్ జూన్ 26 ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇంకా జిఎస్టి కామన్, నేను జస్ట్ 37 ఇస్తున్నాను. కంట్రోల్ ఏ. వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. సో మనం ఓచర్స్ లోకి వెళ్దాం, అదర్ ఓచర్స్ లోకి వెళ్దాం. ఇవన్నీ స్పెషల్ క్యారెక్టర్స్ ఇవన్నీ పర్చేజ్ ఆర్డర్ అనేది, సేల్స్ ఆర్డర్ అనేది స్పెషల్ క్యారెక్టర్స్. ఈ వర్డ్స్ అన్ని కూడా మనకి ఎక్కడ ఉంటాయి? అదర్ ఓచర్స్ లో సో ఇన్యాక్టివ్ లో ఉంటాయి. ఇవన్నీ స్పెషల్ అన్నమాట, ఎక్కువగా రేర్, ఎక్కువ యూజ్ చేయరు. కాబట్టి ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ కంట్రోల్ ప్లస్ F9 ఎంటర్. ఎవరి దగ్గర? సన్సైన్. ఆల్ట్ సి, సన్సైన్ కంప్యూటర్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సన్డ్రీ క్రియేటర్స్,
జస్ట్ 37 ఇస్తున్నాను. ఏదో ఒకటి ఇవ్వండి. కంట్రోల్ ఏ ఆర్డర్ నెంబర్ SS-001 ఆల్ టు సి పర్చేజ్ అకౌంట్స్. ఏవైనా ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేయాలి. ఫస్ట్ మీటర్ లో తెలియదు కాబట్టి అలా. నెక్స్ట్ ఏంటి ఆటోమేటిక్ గా మనం చేయొచ్చు. ఆల్ టు సి మానిటర్, ఆల్ టు సి ఎన్ఓఎస్ నెంబర్స్, హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి 18%, 100, 3500. ర్యామ్ 100, 1200. తర్వాత హార్డ్ డిస్క్ 2700. కీబోర్డ్ ట్యాక్స్ ఇవ్వాలి. 7,70,000 కి మనం ట్యాక్సిబుల్ వాల్యూ పర్చేజ్ చేసాం. దాని మీద సిజిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి, ఆల్ టు సి హెచ్జిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, హెచ్జిఎస్టి. ఓకే, టోటల్ గా 9,08,600 సేవ్ చేయాలి. ఓకే, మనం ఆర్డర్ పెట్టాం SS-001 మీద. ఓకే, 400 క్వాంటిటీ ఆర్డర్ పెట్టాం. ఇప్పుడు దాన్ని సప్లయర్ యాక్సెప్ట్ చేయాలి. అదర్ వోచర్స్, సో ఇన్యాక్టివ్, రిసిప్ట్ నౌ, ఆల్ట్ ప్లస్ F9. ఇప్పుడు జస్ట్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పైన ఆర్డర్ పెట్టారు కదా, అదే నెంబర్ ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. జస్ట్ మీరు ఏం చేయాలి, పర్సన్ ని సెలెక్ట్ చేసి SS-001 ని సెలెక్ట్ చేస్తే చాలు. ఆటోమేటిక్ గా పైన ప్రీవియస్ లో ఉన్న డేటా అంతా ఇక్కడికి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. డేటా వచ్చేసిందా? సో ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి అంటే, జస్ట్ మనం ఏదైతే ఆర్డర్ నెంబర్ ఇచ్చామో దాన్ని సప్లయర్ యాక్సెప్ట్ చేసినట్టుగా ఒక ట్రాకింగ్ నెంబర్ దీనికి ఇవ్వాలి. ట్రాకింగ్ నెంబర్, న్యూ నెంబర్. ఏమి ఇచ్చాడు ఇక్కడ న్యూ నెంబర్? SD-01. అంతే, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, 1 minute. ఓకే, సేవ్ చేయండి. కంట్రోల్-A. ఓకే, డన్. మనం ఆర్డర్ పెట్టాం, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ మనం ఏం చేసాం, కాల్ చేసి ఒక 10 వద్దని చెప్పాం. అదర్ వోచర్స్, సో ఇన్యాక్టివ్, ఇక్కడ రిజెక్షన్ అవుట్.
సన్షైన్ కంప్యూటర్స్. ఏ వద్దని చెప్పాము ఇక్కడ? హార్డ్ డిస్క్. ఏ దాని నుంచి తగ్గించాలి? ట్రాకింగ్ నెంబర్ నుంచి కదా తగ్గించాలి. 10. సేవ్, కంట్రోల్ ఏ సేవ్. సో తర్వాత మెయిన్ ఇన్వాయిస్ పంపించారు, పర్చేజ్లోకి వెళ్ళాలి. సన్షైన్ కంప్యూటర్ సెలెక్ట్ చేయండి. దాని కిందనే ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేశారంటే ఒక 10 లెస్ అయిపోయి 390తో స్టాక్ పడిపోతుంది పర్చేజ్ ఇన్వాయిస్ లో ఆటోమేటిక్ గా. చూసారా? 390, 100, 100, 90, 100. కంట్రోల్ ఏ సేవ్. సో తర్వాత మళ్ళీ అదర్ వోచర్స్, సో ఇన్యాక్టివ్. ఇక్కడ డెబిట్ నోట్, ఆల్ట్ ప్లస్ F9. సన్షైన్ కంప్యూటర్స్. ఎన్ని తగ్గించాలి? కీబోర్డ్ 20 డ్యామేజ్ వచ్చాయి, మళ్ళీ రిటర్న్ చేస్తున్నాం. ట్యాక్స్ ఇవ్వాలి. సేవ్. సేవ్. ఓకే, ఫైనల్ గా డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, ఇది నో నీడ్. ఇక్కడ స్టాక్ సమ్మరీ చూడాలి, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఇక్కడ చూడండి, టోటల్ గా మన దగ్గర స్టాక్ ఎంత ఉంది? 370 ఉంది. 400 క్వాంటిటీ పెట్టాం, ఫైనల్ గా మన దగ్గర ఉండే స్టాక్ వచ్చేసి 370. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ పర్చేజ్ ఆర్డర్. ఇది ప్రాసెస్. పర్చేజ్ ఆర్డర్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ అవుట్, పర్చేజ్ ఇన్వాయిస్, డెబిట్. ఓకే, సేల్స్ ఆర్డర్ మీరు చేయాలి. అక్కడ మైనస్ లో వస్తుంది వాల్యూ. అక్కడ మైనస్ లో వస్తుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్ అండి, మీది ఒక బిజినెస్ ఉంది. మీ ఫ్రెండ్, అతనికి కావాల్సిన స్టాక్ అనేది బయటికి వెళ్ళి కొనడానికి వెళ్తున్నారు. మీరు చెప్పారు మీ ఫ్రెండ్ కి, అరే బ్రదర్, నీకు కావాల్సిన స్టాక్ మా దగ్గర ఉంది, మీకు ఏం కావాలనో ఆర్డర్ పెట్టుకోండి అని. మీ ఫ్రెండ్కి అది పర్చేజ్ ఆర్డర్ అవుతుంది, మీకేమవుతుంది? సేల్స్ ఆర్డర్ అవుతుంది. ఓకేనా? సోనీ టీవీ, బీపీఎల్, ఓనిడా, షార్ప్ 10, 20, 10, 30. ఇది మైనస్ లో వస్తుంది వాల్యూ. ఓకేనా? ఇక్కడ సేల్స్ ఆర్డర్, తర్వాత డెలివరీ నోట్, తర్వాత రిజెక్షన్ ఇన్, తర్వాత సేల్స్ ఇన్వాయిస్, తర్వాత క్రెడిట్ నోట్. ఇప్పుడు పర్చేజ్కి ఎలా చేస్తారో సేల్స్కి ఎలా వస్తాయి. దీనికి ఆప్షన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. అదర్ వాచర్స్ లోనే ఆప్షన్స్ అన్ని ఉంటాయి. సో ఇన్యాక్టివ్. చూడండి, సేల్స్ ఆర్డర్ ఇక్కడ ఉంది, డెలివరీ నోట్ ఇక్కడ ఉంది, సో తర్వాత రిజెక్షన్ ఇన్, తర్వాత సేల్స్ ఇన్వాయిస్, తర్వాత క్రెడిట్ నోట్. ఇది మీరు చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ప్రైజ్ లిస్ట్. ప్రైజ్ లిస్ట్ అంటే ఏంటి? ఓకే, ప్రైజ్ లిస్ట్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం? ఓకే, సో గైస్, ఇప్పుడు మీరు చెప్పండి, ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అంటే, ఒక ప్రోడక్ట్ మేకింగ్ చేయాలంటే ఎక్కడ తయారవుతుందా? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఒక ప్రోడక్ట్ తయారవుతుంది. సో ప్రైజ్ లిస్ట్ కాన్సెప్ట్. దీంట్లో మేజర్ గా మనకి ఎవరు వస్తారంటే, రీటైలర్స్, డిస్ట్రిబ్యూటర్, సెల్లర్స్, డిస్ట్రిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్. ఓకే, ఒక ప్రోడక్ట్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తయారవుతుందని చెప్పారు. ఒక ప్రోడక్ట్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తయారవుతుందని చెప్పారు.
ఒక ప్రోడక్ట్ ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంది? ఓకే, ఫ్రూట్, సోప్స్, మ్యారీగోల్డ్, బింగో. ఓకే, ఒక కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కావచ్చు, లేదంటే లేస్ ప్యాకెట్స్ కావచ్చు, లేదంటే బింగో కావచ్చు. ఓకే, సో తర్వాత ఇంకేమున్నాయి? ఏదైనా సోప్స్ కావచ్చు. ఈ మ్యాంగోస్ కానీ, లేస్ కానీ, బింగో కానీ, ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తయారైపోయి, ఈ బింగో కానీ, సోప్స్ కానీ, లైక్ సోప్స్ కానీ, మీ వరకు అంటే ఒక విలేజ్ లెవెల్ వరకు, రావాలంటే వీటిని ఎవరు తీసుకొని విలేజ్ వరకు వస్తారు? వీళ్ళల్లో చెప్పండి. వీళ్ళల్లో రీటైలర్ వస్తారు. రీటైలర్సా, హోల్సేలర్సా, రిటైల్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్సా? ఎవరు ఒక రీటైలర్స్ సగటు విలేజ్ పర్సన్ రిటైల్ వరకు రీచ్ చేసే పర్సన్స్ ఎవరు వీళ్ళల్లో? రీటైలర్స్ వస్తారు. రీటైలర్స్. రిటైల్ సార్. అవునా? కన్ఫామా? ఓకే, Yes, అంటే sir. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి స్టార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, బెంగళూరు. కొన్ని వస్తువులు హైదరాబాద్ లో దొరుకుతాయి, కొన్ని వస్తువులు బెంగళూరులో దొరుకుతాయి. సో స్టాక్ ఆర్ గుడ్సే కదా. Yes. స్టాక్ ఆర్ గుడ్స్, బయింగ్ అండ్ సెల్లింగ్. ఓకే, ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణలో కానీ, వైజాగ్, కర్నూలు, నెల్లూరు, వరంగల్, మేడ్చల్, సంథింగ్ ఏపీ, తెలంగాణలో రెండు చూస్తున్నాం. ఆంధ్ర, తెలంగాణ. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో ఇద్దరు ఉంటారు కదండి, రీటైలర్స్, హోల్సేలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ రెండు రాష్ట్రాల్లో ఉంటారు కదా. అంటే వాళ్ళు వైజాగ్ అయినా కావచ్చు, కర్నూలు అయినా, నెల్లూరు అయినా, వరంగల్ అయినా, మేడ్చల్ ఏదైనా కావచ్చు. వాళ్ళు డిస్టిక్లలో ఉన్నారు, వాళ్ళు వారి యొక్క డిస్టిక్లలో ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? హైదరాబాద్కో, బెంగళూరులోకి వెళ్ళి సోప్స్ కానీ, బింగో కానీ, లేస్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ ఏవైనా కావచ్చు, హైదరాబాద్కి వెళ్ళి లేదంటే బెంగళూరుకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ ని ఎవరు పర్చేజ్ చేస్తారు? ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్స్. ఎవరు చేస్తారండి? డిస్ట్రిబ్యూటర్స్. వివో డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్స్. ఓపో డిస్ట్రిబ్యూటర్, మొబైల్ షాప్ ఉంటాయి కదా, ఒక్కొక్క డిస్టిక్ ఒకరు మాత్రమే ఉంటారు, 10 మంది ఉండరు. ఓపో డిస్ట్రిబ్యూటర్, వివో డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు హైదరాబాద్కో, బెంగళూరుకో వెళ్ళి వాళ్ళకి కావాల్సిన స్టాక్ 100 200 వాళ్ళు అక్కడ పర్చేజ్ చేసుకొని వస్తారు. పర్చేజ్ చేసుకొని వచ్చి వాళ్ళ డిస్టిక్ లెవెల్లో, సో వాళ్ళు ఏం చేస్తారు? ఆ లోకల్ గా ఉన్న హోల్సేలర్స్, హోల్సేలర్స్ గా ఈ డిస్ట్రిబ్యూటర్స్ కాస్త లోకల్లో ఉన్న హోల్సేలర్స్ కి సేల్ చేస్తారు. ఓకే, స్టెప్ 1. స్టెప్ 2. సో ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఒక 100 మొబైల్స్ ని పర్చేజ్ చేస్తారంట, ఏదో ఒక షాప్ అనుకోండి, మొబైల్స్ అనుకోండి. సో వీళ్ళు ఏం చేస్తారు? ఒక్కొక్క మొబైల్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 8,000 6,000 పర్చేజ్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు డిస్టిక్ లెవెల్, వీళ్ళు ఏం చేస్తారు? లోకల్ గా ఉన్న మండల్ లెవెల్ కి సేల్ చేస్తారు అనుకోండి. ఎగ్జాంపుల్ మండల్ లెవెల్లో హోల్సేలర్స్ కి సేల్ చేస్తారు. వాళ్ళు 8,000 పెట్టారంటే వీళ్ళు 10,000 అమ్ముకుంటారు లోకల్ గా. సో వీళ్ళు ఏం చేస్తారు? హోల్సేలర్స్ రీటైలర్స్ కి సేల్ చేస్తారు. రీటైలర్స్ కి స్టెప్ 3. ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను జస్ట్ క్యాజువల్ గా. సో ఈ రీటైలర్స్ ఏం చేస్తారంటే, సో హోల్సేలర్స్ ఏం చేస్తారంటే రీటైలర్స్ కి ఒక 12,000 కి సేల్ చేసుకుంటారు. ఈ రీటైలర్స్ ఏం చేస్తారు? విలేజ్ లెవెల్కి వస్తే, విలేజ్ లెవెల్కి వచ్చేసరికి కస్టమర్స్ కి 15,000 కి సేల్ చేస్తారు. ఇది ప్రాసెస్ అండి, ఇది ఒక ప్రాసెస్. సో ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ గా ఈ రీటైలర్స్ ఉన్నారు కదా, కస్టమర్స్ ఉన్నారు కదా, వీళ్ళు డైరెక్ట్ గా కంపెనీకి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి కొనలేరు, వాళ్ళకి ఐడియా ఉండదు అడ్రస్ ఇవన్నీ కూడా. సో అందుకోసం ఏం చేస్తారంటే ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ వెళ్తారు సిటీ లెవెల్కి, వాళ్ళు
వాళ్ళు ఏం చేస్తారు, సిటీ లెవెల్కి వాళ్ళు వెళ్తారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే హోల్సేలర్స్. సో వాళ్ళు మండల్ లెవెల్ సేల్ చేస్తారు. ఆ మండల్ లెవెల్ ఉన్న వాళ్ళు రీటైలర్స్ విలేజ్ లెవెల్ కి సేల్ చేస్తారు. ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళు కస్టమర్స్ కి సేల్ చేస్తారు. ఇది ఒక సర్కిల్, ఒక ప్రాసెస్. ఓకే, ప్రైస్ లిస్ట్ అంటే ఒక రీటైలర్ గాని, హోల్సేలర్ గాని, డిస్ట్రిబ్యూటర్ గాని మన దగ్గర వాళ్ళు పర్చేజ్ చేసే దాన్ని బట్టి వాళ్ళకు ఒక రేట్, ఒక డిస్కౌంట్ ఫిక్స్ చేస్తాం. అంటే వాళ్ళు 01 నుంచి 20 వరకు మన దగ్గర పర్చేజ్ చేస్తే ఒక 5% డిస్కౌంట్ ఇస్తాం. లేదా 20 నుంచి 50 లోపల మధ్యలో పర్చేజ్ చేస్తే సో 6% డిస్కౌంట్ ఇస్తాం. లేదా 50 నుంచి 100 మధ్యలో మన దగ్గర పర్చేజ్ చేస్తే 7% డిస్కౌంట్ ఇస్తాం. క్వాంటిటీ ఎక్కువ మన దగ్గర కొనేదాన్ని బట్టి వాళ్ళకి డిస్కౌంట్ కూడా పెంచుతాం. ఇది ఆటోమేటిక్గా మనం సెటప్ చేస్తాం. ఎక్కడ అనేదే కాన్సెప్ట్. ఇక్కడ హోల్సేలర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళని క్రియేషన్ చేసుకొని వాళ్ళు మన దగ్గర కొనేదాన్ని బట్టి మనం వాళ్ళకి డిస్కౌంట్ అనేది సెటప్ చేస్తాం. అది హోల్సేలర్స్ అయినా, రీటైలర్స్ అయినా, డిస్ట్రిబ్యూటర్స్ అయినా. అది ఎలా అనేదే ఇక్కడ ప్రైజ్ లిస్ట్ కి సంబంధించిన కాన్సెప్ట్. ఓకేనా, డన్. చూడండి, ఇక్కడ మన ప్రాబ్లంలో వరుణ్ ఏజెన్సీస్, ఫ్రూట్ బటర్ జామ్, ఐఎస్ఓ, మ్యారీగోల్డ్, బింగో. ఇది నార్మల్ గా పర్చేజ్ చేస్తాం. సేల్స్ చేసేటప్పుడు కస్టమర్ కి ఓకే రీటైలరా, హోల్సేలరా, డిస్ట్రిబ్యూటర్ అనేది సెటప్ చేసుకొని వాళ్ళకు మనం ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి. ఆన్ ఈచ్ ఐటమ్ 5% డిస్కౌంట్ ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, కంట్రోల్ సి కాపీ. సో న్యూ కంపెనీ క్రియేట్ చేయండి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. July 26, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, సేవ్. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, విల్ వైజ్ నో పెట్టండి. ఒక్కొక్క ప్రాబ్లానికి ఒక్కొక్క కాన్సెప్ట్ వేసి పెట్టాలి. ఇక్కడ చూడండి, ఎనేబుల్ మల్టిపుల్ ప్రైజ్ లెవెల్స్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఈ రోజు ఈ ఆప్షన్ అవసరం. జిఎస్టి కామన్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఓకే, డైరెక్ట్ గా వచ్చేసరికి వెళ్దాం. రెసిప్ట్, ఆల్ట్ సి, క్యాపిటల్, క్యాపిటల్ అక్కడ. కంట్రోల్ ఏ, 10 lakhs. సేవ్. నెక్స్ట్ పర్చేజ్, ఆల్ట్ సి. సో నవ్య మర్చెంట్స్. సన్రీ క్రియేటర్స్. మీరు జిఎస్ నెంబర్ ఇచ్చుకోండి, 37. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్, గూడ్స్. కంట్రోల్ ఏ, ఆల్ట్ సి. ఐటమ్ ఉంది ఫ్రూట్ బటర్ జామ్. ఆల్ట్ సి. ఎలా పర్చేజ్ చేసాం, ప్యాకెట్స్. హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి. పర్సెంటేజ్ ఎంత, 5%. 50, 50. ఆల్ట్ సి, ఐఎస్ఓ. ఎలా పర్చేజ్ చేసాం, నెంబర్స్. సో పర్సెంటేజ్ 12%. 100, 40. నెక్స్ట్ మ్యారీగోల్డ్ నెంబర్స్. 18%.
80, 30. Alt C. Bingo. Boxes. %. Alt C. ఇది రెగ్యులర్ గా మీరు చేసేదేమో కొత్తదే ఉంటుంది. సో రిలేటెడ్ రిపోర్ట్స్ లోకి వెళ్తే మీరు ట్యాక్స్ కూడా చూడొచ్చు. సో 5%, 12%, 9%, 28%. కంట్రోల్ ఏ సేవ్. సో ఇప్పుడు మనకు మెయిన్ కాన్సెప్ట్ సేల్స్ టు జాన్ ట్రేడర్స్. ఓకేనా? పులివెందుల క్రెడిట్ రీటైలర్స్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకు ఎలాంటి కస్టమర్స్ ఉన్నారు అనేసి ఎప్పుడైతే నువ్వు F11 లో రీటైలర్స్ ప్రైజ్ లిస్ట్ అనే ఆప్షన్ వేసి పెడతావో ఇక్కడ ప్రైజ్ లెవెల్స్, ప్రైజ్ లిస్ట్ అని మనకి ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ప్రైజ్ లెవెల్స్ లోకి వెళ్దాం. మనకు ఎలాంటి కస్టమర్స్ ఉన్నారు? రీటైలర్స్ ఉన్నారు, హోల్సేలర్స్ కూడా ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు. ముగ్గురు మన దగ్గర ఉన్నారు. ముగ్గురిని క్రియేషన్ చేసుకున్నాం. తర్వాత ప్రైజ్ లిస్ట్ స్టాక్ గ్రూప్ లోకి వెళ్ళి ఎవరెవరికి ఎంత సెటప్ చేయాలో వాళ్ళకి సెటప్ చేద్దాం. సో ఫస్ట్ ఫ్రూట్ బటర్ జామ్ క్వాంటిటీ ఎన్ని కొన్నారు మన దగ్గర? 20. అంటే ఒకటి నుంచి 20 లోపల మన బిజినెస్ కస్టమర్ కి సేల్ చేస్తుంది. అప్పుడు రేట్ ఆటోమేటిక్ గా ఏం పడాలి? 70 రూపీస్ పడాలి. డిస్కౌంట్ ఎంత పడాలి? ఆన్ ఈచ్ ఐటమ్ 5%. ఒకవేళ 20 నుంచి 50 మధ్యలో మనం సేల్ చేస్తే రేట్ 60 రూపీస్ తగ్గుతుంది. క్వాంటిటీ కొంటున్నాడు కదా, డిస్కౌంట్ పెరుగుతుంది. ఒకవేళ 50 నుంచి 100 మధ్యలో కొంటే 50 రూపీస్, డిస్కౌంట్ 7%. రేట్ తగ్గిస్తాం, డిస్కౌంట్ పెంచుతాం. ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ కొంటున్నాడు కాబట్టి. ఓకే, ఇలా మనం సెటప్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నువ్వు 1 నుంచి 5 లోపల ఎన్ని కొనినా రేటు 70 రూపీస్, డిస్కౌంట్ 5% పడుతుంది. 20 నుంచి 50 మధ్యలో 30 పర్చేజ్ చేసినా 30 సేల్ చేసినా 35 సేల్ చేసినా 60 రూపీస్ రేట్ పడుతుంది. 6% డిస్కౌంట్ తీసుకుంటుంది. 50 నుంచి 100 మధ్యలో 70, 60, 80, 90 మధ్యలో ఎన్ని సేల్ చేసినా 50 రూపీస్ రేట్ పడుతుంది. 7 డిస్కౌంట్ పడుతుంది. అలా సెటప్ చేస్తుంది. ఓకే, జస్ట్ ఒకటి చూపిస్తాను. ఓకే, సేవ్ చేస్తున్నా. ఒకటి తీసుకున్నాను మీకు చూపించడానికి. సేల్స్ లోకి వెళ్ళండి. ఆల్ట్ సి. పర్సన్ ఎవరు ఇక్కడ? జాన్ ట్రేడర్స్. సన్రీ డెప్టర్స్ 37. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. చూడండి ఇక్కడ ప్రైజ్ లెవెల్ అడుగుతుందా? ఇక్కడ ఎవరిని మనం ఇవ్వాలి? రీటైలర్ని ఇవ్వాలి. అది కన్ఫామ్ గా ఇవ్వాలి, ఇవ్వకపోతే మాత్రం పడదు. ఓకే, ఫ్రూట్ జస్ట్ నేను 5 ఇస్తాను. ఫస్ట్ F11 కి వెళ్ళి డిస్కౌంట్ కాలం వేసి పెట్టండి. యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్. ఎస్, రీటైలర్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ క్వాంటిటీ 5 ఇస్తాను. రేట్ చూడండి 70, 5% తీసుకుంది. ఫ్రూట్ మళ్ళీ ఫ్రూట్ ఇస్తున్నా. క్వాంటిటీ వచ్చేసి 35 ఇస్తున్నా. రేట్ చూడండి ఎలా తీసుకుందా, డిఫాల్ట్ గా పడిపోతుంది. మళ్ళీ ఫ్రూట్ 75 తీసుకుంటున్నా. 50 చూసారా, డిఫాల్ట్ గా పడిపోతుంది. ఇలా ఆటోమేటిక్ గా పడిపోతుంది అనమాట. ఈ సెటప్ మనం చేస్తున్నాం. ఓకే, బ్యాక్ ఆల్టర్ లోకి వెళ్ళి ఒకసారి దాన్ని ఆల్టర్ చేయండి. నెక్స్ట్ ఏముంది? ISO 50, 50, 5%. నెక్స్ట్ మ్యారీగోల్డ్ 30, 40. బింగో 34, 30.
ఇక్కడ రేట్లు ఉన్నాయి కదా, కాస్ట్ ప్రైస్ నువ్వు పర్చేజ్ చేసి ఉంటావు కదా, ఆ ప్రైస్ తీసుకుంటుంది ఇక్కడ. ఓకే, సేవ్ చేయండి. వచ్చేసి వెళ్ళి జాన్ ట్రేడర్స్, సో 2070, ISO 50, మ్యారీగోల్డ్ 30, బింగో 34. చూసారా, రేటు డిస్కౌంట్ ఆటోమేటిక్ గా పడిపోతుంది. మనం ఏం చేయలేదు, ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. సేవ్ సేవ్ చేయాలి. సో తర్వాత పేమెంట్ క్రెడిటర్స్, నవ్య మర్చెంట్స్ 5000. నెక్స్ట్ రిసిప్ట్, జాన్ ట్రేడర్స్. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, $574. ఇలాగా ప్రైజ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ హోల్సేలర్స్ అయినా, రీటైలర్స్ అయినా, డిస్ట్రిబ్యూటర్స్ అయినా మనం ఎలా చేయాలి అనేది కాన్సెప్ట్. డే బుక్ లో వెళితే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, నెట్ ప్రాఫిట్ 1000 వచ్చిందా. ఎస్కేప్, స్టాక్ సమ్మరీ, F2 వాళ్ళ కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్ వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చోట కనపడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్. స్టాటిస్టిక్స్, ఏ వచ్చర్ లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. పేమెంట్ లో 2 ఉన్నాయి, పర్చేజ్ లో 1, రిసిప్ట్ లో 2, సేల్స్ లో 1. కరెన్సీస్, యూనిట్స్, వోచర్ టైప్స్, స్టాక్ ఐటమ్స్, గ్రూప్స్, లెడ్జర్స్. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్. మంత్లీ రిపోర్ట్, పర్చేజ్ సేల్స్ కింద గ్రాఫ్ కూడా చూపిస్తుంది. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ, ISO. ఇక్కడ మీకు రిజల్ట్ చూపిస్తుంది. పర్చేజ్ చేసింది ఎంత, సేల్ చేసింది ఎంత, క్వాంటిటీ, రేట్ అన్ని ఇక్కడే చూపిస్తుంది. ఇప్పుడు రీటైలర్ చేశారు, హోల్సేలర్ కూడా సెటప్ చేయొచ్చు. సేమ్, క్రియేట్ ప్రైస్ లిస్ట్, హోల్సేలర్, దీన్ని కూడా సెటప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 20 ఇచ్చాం, ఇక్కడ నేను 50 ఇస్తా స్టార్టింగ్ నెంబర్. రేట్ వచ్చేసి 50 రూపీస్, 5% డిస్కౌంట్. ISO ఇక్కడ వచ్చేసి 20, రేట్ వచ్చేసి 60 రూపీస్, 6%. మీ చాయిస్, మీ సిచ్యువేషన్ బట్టి. ఇలా హోల్సేలర్ కూడా సెటప్ చేసుకోవచ్చు. హోల్సేలర్ చూసారా, ఈ విధంగా సెటప్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ ప్రైస్ లిస్ట్.
ఓకే, అర్థమైందమ్మా? ప్రైస్ లిస్ట్ కాన్సెప్ట్ ఒక ప్రోడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి సో కస్టమర్ లెవెల్ కి రీచ్ చేయాలంటే మధ్యలో ఎవరెవరు ఒక చైన్ లాగా ప్రాసెస్ జరుగుతుంది అనేదే కాన్సెప్ట్. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియా అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇండియాలో ఎన్ని స్టేట్లు ఉన్నాయి? 29. సో దీన్ని ఏమంటారు మనం? ఈ స్టేట్లు అనేది డిస్ట్రిబ్యూటర్స్ అనుకోండి. ఈ స్టేట్లలో మళ్ళీ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, వీళ్ళు వచ్చేసి హోల్సేలర్స్ అనుకోండి. ఈ డిస్ట్రిక్ట్స్ లో మండలాలు ఉంటాయి, వీళ్ళు వచ్చేసి రీటైలర్స్ అనుకోండి. ఈ మండలాలలో విలేజెస్ ఉంటాయి, వీళ్ళు వచ్చేసి కస్టమర్స్ అని. దిస్ ఈజ్ కాల్డ్ ప్రైజ్ లిస్ట్. దిస్ ఈజ్ కాల్డ్ ప్రైజ్ లిస్ట్ కాన్సెప్ట్. ఒక ప్రోడక్ట్ తయారైపోయి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఒక కస్టమర్కి రీచ్ అవ్వాలంటే ఫస్ట్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గర వెళ్తారు. సో ఈ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర హోల్సేలర్స్ కొంటారు, హోల్సేలర్స్ దగ్గర రీటైలర్స్ కొంటారు, రీటైలర్స్ దగ్గర కస్టమర్స్ కొంటారు. ఈ కస్టమర్స్ డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గర పోలేరు, వాళ్ళకి తెలియదు ప్రాసెస్. ఇది ప్రైజ్ లిస్ట్ యొక్క కాన్సెప్ట్. ఓకేనా? క్లియర్ గైస్? ఎనీ డౌట్స్ మా దీంట్లో? ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీవన్. ఎస్ సార్. డన్ గైస్. ఇలా ఇంతే. సో పర్చేజ్ ఆర్డర్ నేను చెప్పాను, సేల్స్ ఆర్డర్ లింక్ కూడా షేర్ చేస్తాను, అది కూడా ఒకసారి చూసుకోండి. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్. ప్రైజ్ లిస్ట్ రేర్ గా ఉంటాయి, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్ ఇంపార్టెంట్. ఇవి కంపల్సరీగా మీరు చూసుకోవాలి. ఓకే, సో తర్వాత న్యూ కాన్సెప్ట్స్ అన్ని కూడా నేను చేసింటి, నేను వాట్సాప్ గ్రూప్ లో ఇస్తున్నాను. టైం ఉంటే అవి కూడా ప్రాక్టీస్ చేయండి. పెట్రోల్ పంప్ అకౌంటింగ్, వెరైటీస్, ఫోటో స్టూడియో అకౌంటింగ్, మొబైల్ షాప్ అకౌంటింగ్, అవన్నీ కూడా గ్రూప్ లో గ్రూప్ లో మేము ఓకే, అవి కూడా రిక్వెస్ట్ ఒకసారి పెట్టాం. practice చేయండి. ఏంటి బ్రదర్? ఆ గ్రూప్ లో మేము మీకు రిక్వెస్ట్ పెట్టాం, అది యాక్సెప్ట్ చేయనట్టున్నారు. ఇంకా మేము జాయిన్ కాలేదు. ఆల్రెడీ ఉన్నారు బ్రదర్, మీరు ఉన్నారు కదా గ్రూప్ లో. లేదు లేదు. మనోజ్ అని ఉంది బ్రదర్. తీసుకుంది సార్. సార్ అవునా? నాకు మూడు సార్లు జాయిన్ జాయిన్ అయినట్టు రాలేదు. 2-3 సార్లు జాయినింగ్ ఉంది. నాకు రిక్వెస్ట్ ఏం రాలేదే. సార్ నాది కూడా లేదు సార్. రాలేదు సార్ గ్రూప్ రిక్వెస్ట్ వచ్చింది సార్, మేము పంపించాం. రిక్వెస్ట్ అవును సార్, మీరు నేను యాక్సెప్ట్ యాడ్- చేస్తే నేను యాడ్- గ్రూప్ లో ఇన్వైట్ అవుతుందని చెప్పేసి మీరు యాక్సెప్ట్ అదే అనేది అదే వెయిటింగ్ ఫర్ అడ్మిన్ అప్రూవల్ పడ్డది. నేను యాడ్ చేస్తాను, ఓకేనా? మళ్ళీ ఒకసారి యాడ్ మీరు చేస్తాను. యాక్సెప్ట్ చేస్తే నేనే డైరెక్ట్ గా యాడ్ చేస్తాను. ఓకే ఓకే గైస్, ఓకే సార్. జాబ్స్ కూడా పోస్ట్ చేస్తున్నానమ్మా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, మీ ఏరియాస్ దగ్గరలో ఉంటే ఆ నెంబర్ లో కాల్ బ్యాక్ చేసి మీరు ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళొచ్చు. ఓకేనా? ట్రై చేయండి. అది మీకు వచ్చినా రాకపోయినా జస్ట్ ఒకసారి కాల్ చేసి కనుక్కోండి ఉన్నాయా లేదా అనేసి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో మీకు ఆల్రెడీ మీకు ఇచ్చిన డైరెక్ట్ టాలీ కంపెనీ ఇచ్చిన పోర్టల్ లో కూడా మీరు రెజ్యూమ్స్ అప్లోడ్ చేసుకోవచ్చు ఇంకా. సో టుమారో క్లాస్ లో నేను రెజ్యూమ్స్ ఎలా అనేది చూపిస్తాను. ఓకేనా? క్లియర్ గా డన్ గైస్. సార్ ఆ యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వీడియోస్ ఉన్నాయి కదా, దానికి సంబంధించిన ప్రాబ్లం పీడిఎఫ్ సెండ్ చేస్తారా మాకు? ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళు కదా, ఆ ప్రాక్టీసింగ్ ప్రాబ్లం కోసం. చూడండి బ్రదర్. అన్ని ఇచ్చేస్తే ఏముంది చెప్పండి, టైప్ చేసుకోండి, ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయండి. చేసుకోవడానికి ఆల్రెడీ మీకు ఇచ్చిన మెటీరియల్స్ లో ప్రాక్టీస్ కంటెంట్ చేసుకోవడానికి. ఉంది. ఒకసారి మీరు కూడా బై Right. హ్యాండ్ తో వాటిని తయారు చేసి పెన్నుతో రాసుకుంటే అర్థం అవుతాయి కాన్సెప్ట్స్. ఏ సబ్జెక్ట్ అయినా మళ్ళీ చెప్తున్నాను, ఇదే కాదండి, ఏదైనా కాదండి, మళ్ళీ చెప్తున్నాను, దయచేసి పెన్ను పేపర్ తీసుకొని రాయండి. ఇలా పీడిఎఫ్లు, వాట్సాప్లు ఇవి అలా చేశారంటే మీ మైండ్కి అది నేర్చుకున్నట్టు అనిపించదు. నేను ఏ కొత్త సబ్జెక్ట్ నేర్చుకున్నా కంపల్సరిగా నేను బై హ్యాండ్ తో రాస్తాను. అది మొబైల్ ప్రాబ్లమ్స్ అయినా కానీ, థియరీ అయినా కానీ, ఏదైనా బాక్సెస్ కానీ, నేను బై హ్యాండ్ తో రాస్తేనే మైండ్ లో ఉంటాయి. ఇప్పుడు నేను ఎక్సెల్ షీట్లు ఇచ్చిన, పీడిఎఫ్లు ఇచ్చిన ఇవి ఉండవు. ఓకే, అవి మీరు బై హ్యాండ్ తో రాయాలి, అది రాస్తేనే ధర్మం, మైండ్కి ఎక్కుతాయి. ఇది బెస్ట్ ప్రాసెస్. మొన్న ఒకసారి వాట్సాప్ లో కూడా పెట్టాను,
లైక్ న్యూస్ పేపర్ లో కూడా ఇచ్చాడు తెలుసా? న్యూస్ పేపర్ లో కూడా బై హ్యాండ్ తో రాయాలి ఏదైనా ఒక కాన్సెప్ట్ అని నేను స్క్రీన్ షాట్ కూడా మీ గ్రూప్ లో వేశా. ఓకే, సో దయచేసి ఆ కాన్సెప్ట్ పెట్టుకోకండి. ఏదైనా కానివ్వండి, నేను స్టిల్ నౌ ఇప్పటికి ఏదైనా కోర్స్ నేర్చుకున్నా కూడా నేను బై హ్యాండ్ తో రాసుకుంటా. 2-3 బుక్కులు తయారవుతాయి తెలుసా? నేను ఏదైనా కాన్సెప్ట్ కొత్తగా నేర్చుకున్నానంటే 2-3 బుక్స్ రాసేస్తాను. ఎందుకంటే రాస్తేనే ఆ కాన్సెప్ట్ మనకు గుర్తుంటది. చదివితే రాదు, రాస్తేనే మైండ్ లో ఉంటది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? యా సార్ ఒక మాట సార్. యా చెప్పినారైనా ఆ, సార్ ఇప్పుడు మీరు సర్టిఫికేట్ ఇస్తారన్నారు కదా, ఇది మొత్తం అయిపోయాక నారాయణ, కోర్సు మొత్తం. నీ కాన్సెప్టే వేరు. నేను నా ఫోన్ చేయమని మాట్లాడతాను. ఓకే.